నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. చరిత్రలో నిలిచిపోయిన రారాజు శ్రీకృష్ణదేవరాయలు అట్టహాసంగా కాంస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుమ్మరవీధి మకాన్ వద్ద పెద్ద ఎత్తున జరిగిన అన్నదాన కార్యక్రమం. సంఘ అధ్యక్షుడిగా మూడవసారి ఏకగ్రీవమైన బాలసుబ్రహ్మణ్యం. తెలుగుదేశం గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. వార్తలోని వివరాలు. బలిసల ఆరాధ్య దైవమైన శ్రీకృష్ణదేవరాయలు మంచి పరిపాలనా దక్షుడిగా, నీతికి నిజాయితీకి మారుపేరుగా, సమైక్యతా భావాలను పెంపొందించిన మహనీయుడుగా, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచి చరిత్ర సృష్టించిన రారాజు అని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనియాడారు. పుంగనూరు భీమగానపల్లి వై జంక్షన్లో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి, సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయల వారి కాంస విగ్రహాన్ని ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి సహాయ సహకారాలతో బలిస కులస్తులందరూ ఐకమత్యంగా ఏర్పాటు చేశారు. ఆదివారం విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అతిథులుగా ఎంపీ ఎన్ రెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు హాజరు కాగా, బలిస కుల పెద్దలైన కేసీటీవీ అధినేత ఎన్ ముత్యాలు, ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, డాక్టర్ ప్రభాకర్, కనకదుర్గ సత్యనారాయణ, విజయవాణి సంస్థల అధినేత నాయని సుధాకర్, లాయం చలపతి, గగన్లు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా 12 అడుగుల రాయలవారి కాంస విగ్రహాన్ని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా బలిజ కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అహో ఆంధ్రభోజ శ్రీకృష్ణదేవరాయ, విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజ, ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా, శిలలపై శిల్పాలు చెక్కినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. కనుచూపు కరువైన వారికైనా, కనుచూపు కరువైన వారికైనా కనిపిల్చి కనువిందు కలిగించు రీతిగా శిలలపై శిల్పాలు చెక్కినారు. ఒకవైపు ఉర్రు తలుపు కవనాలు, ఒక ప్రక్క ఉరికిల్చు యుద్ధ భేరీలు, ఒక చెంప శృంగారములుకు నాట్యాలు, నవరసాలొలికిల్చు నగరానికొచ్చాము, కనులు లేవని నీవు కలత పడవలదు, కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకొని చూడు, శిలలపై శిల్పాలు చెక్కినారు, మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు, శిలలపై శిల్పాలు చెక్కినారు. శిల రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా, ఏకశిల రథముపై లోకేశువడిలోన ఓర చూపుల దేవి ఊరేగిరాగా,
రాతి స్తంభాలకే చేతనత్వము కలిగి సరిగమా పదని సాస్వరములే పాడగా కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొంగుముడి వేసుకొని క్రొత్త దంపతులు కొడుకు పుట్టాలని కోరుతున్నారని శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు శిలలపై శిల్పాలు చెక్కినారు పోయినా రాజాలు కూలినా కాలాలు మారినా గాడ్పులే వీచినా మనుజులే ధనుజులై మట్టి పాల్ చేసినా చెదరని కదలని శిల్పాల వలెనే నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచి ఉందువు చెలి నిజమునా జా విగ్రహ సమీపాన సభ ఏర్పాటు చేయగా జ్యోతి ప్రజ్వలనతో సమావేశాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ పుంగనూరు బైపాస్ కు ముఖద్వారంగా శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం కనిపిస్తుంది. పలమనేరు మదనపల్లి కుప్పంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ఇటీవల ఏర్పాటు చేశారు. పుంగనూరులో విగ్రహం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనేక మంది శ్రీకృష్ణ దేవరాయలను ఆరాధ్య దైవంగా కొలుస్తారు. రాష్ట్రానికి పుంగనూరు ఆదర్శంగా మారి అనేక చోట్ల శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహాలు ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నానన్నారు. చంద్రగిరి కోట, హంపి లాంటి అనేక ప్రాంతాల్లో ఆయన పరిపాలించారు. తిరుపతిలో రాయల చెరువు నిర్మాణం ప్రజల కోసం ఆయన చేసిన మంచి పనులకి నిదర్శనం. కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలో కూడా శ్రీకృష్ణ దేవరాయలు 3 రోజులు ఆ ప్రాంతంలో బస చేశారని శాసనాలు ఉన్నాయి. శ్రీకృష్ణ దేవరాయలు రాష్ట్రమంతా తిరిగి ప్రజల కష్టసుఖాలు చూసేవారు అనేందుకు అనేక ఆధారాలు ఉన్నాయి. ఆ దిశగా మన ప్రాంతాన్ని పరిపాలించిన గొప్ప మహారాజు విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు మంత్రి. మనం చూస్తున్నాం ఈరోజు ఈ విగ్రహం చూస్తే మనం ఏదైతే బైపాస్ ఏర్పాటు చేశామో గతంలో మన పుంగనూరు పట్టణానికి ఆ బైపాస్ కు ముఖద్వారంగా కనపడతాం. మరి ఇంత పెద్ద మంచి చోట్లో వాళ్ళు ఎంచుకోవడం, దాన్ని మనం ప్రభుత్వం నుంచి అనుమతులు ఇప్పించడం, ఈరోజు దాన్ని మనం ఆవిష్కరిస్తూ ఉన్నామంటే ఇంకా చాలా విగ్రహాలన్నీ కూడా ఈ మధ్యలోనే ఆవిష్కరించడం. మొట్టమొదట కుప్పంలో ఒకటి, ఆ తర్వాత పలమనేరులో ఒకటి, అదేవిధంగా మన మదనపల్లి పట్టణంలో 2 విగ్రహాలు కూడా ఆవిష్కరించాం. చూస్తే అన్నిటికంటే కూడా ఇక్కడ విగ్రహం కూడా పెద్దదిగా ఉంది, చాలా హుందాగా కనపడుతూ ఉంది. అదేవిధంగా ఎంచుకున్న స్థలం కూడా చాలా చక్కగా ఉంది. మరి నాకు తెలిసి మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ విధంగా ఉండదని కూడా నేను తెలియజేస్తాను. ఈరోజు మరి ఇంత ఉత్సాహంగా ముందుకు వచ్చి ఇన్ని రోజుల తర్వాత అయినా కానీ మనం ఏర్పాటు చేసుకున్నామంటే మనం ఈ పుంగనూరు నియోజకవర్గం మిగతా రాష్ట్రంలో ఉన్న బలిజ సోదరులకు కానీ, కాపు సోదరులకు కానీ ఎవరైతే
శ్రీకృష్ణదేవరాయలు గారిని ఆరాధ్య దైవంగా భావిస్తారు. మరి ఆ దైవాన్ని మనం మొట్టమొదటి ఇక్కడ ఏర్పాటు చేసాం. ఎవరైనా చూస్తే ఇక్కడ చూసి ఈ విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని అందరూ కూడా ఆలోచించే విధంగా ఈరోజు ఇక్కడ మనం చేసుకోవడం జరిగింది. మనం చూస్తే భావితరాలు అందరూ కూడా దీన్ని పెద్ద చాలా చక్కగా చేశారని చెప్పి ఆలోచించే విధంగా మన సోదరులందరూ కూడా ఏర్పాటు చేశారు. మరి మీకంతా కూడా తెలుసు కృష్ణదేవరాయల గురించి. మేమంతా కూడా చిన్నప్పుడు పాఠ్యాంశాలలో భాగంగా చదువుకున్నాం తప్ప పెద్దగా మాకు కూడా తెలియదు. మరి ఈరోజు వారు ఉన్నాడు, వారు ఈ రాష్ట్రంలో మన పరిపాలన సాగించాడు, ఈ ప్రాంతం అంతా వారి అధీనంలో ఉన్నదానికి ఆనవాళ్ళు మాత్రం మన చంద్రగిరి కోట కానీ, అదేవిధంగా హంపి పట్టణం కానీ, హంపినే రాజధానిగా ఉండి ఆ తర్వాత చంద్రగిరి కూడా వారు రావడం జరిగింది, పెనుగొండ కూడా రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం అంతా కూడా వారి అధీనంలో వారు రాజుగా పరిపాలించడం జరిగింది. ఈరోజు తిరుపతి దగ్గర చాలా పెద్ద చెరువు అంటే రాయల చెరువు. ఆ రాయల చెరువు కూడా నిర్మాణం వారే చేసినట్లు అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. మరి వారు ఆధ్యాత్మికంగాను చాలా భక్తుడు అనే దానికి ఆధారాలు ఉన్నాయి. మన వెంకటేశ్వర స్వామి గారి పెద్ద నిదర్శనం. అదేవిధంగా ప్రజల కోసం పనిచేస్తాడనే దానికి ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే మన రాయల చెరువునే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజల కోసం కానీ ఆధ్యాత్మికంగా వారు చేసింది కానీ కాకుండా ఒక రాజుగా క్షత్రియుడిగా ఉండి కూడా వారు గొప్ప సాహిత్య ప్రియుడు. స్వయంగా వారు ఆముక్త మాల్యద రచించాడు. నేను ఇంతకుముందు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నప్పుడు కృష్ణా జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్నాను. అక్కడ అవనిగడ్డలో ఒక ఊరుంది శ్రీకాకుళం అని చెప్పి. శ్రీకాకుళం జిల్లా కాదు, ఆ ఊరి పేరు శ్రీకాకుళం అని ఉంది. అక్కడ దేవాలయంలో అంతా కూడా శాస్త్రాలన్నీ రాశారు. ఆ దేవాలయంలో నన్ను తీసుకుపోయి అందరూ కూడా చూపించారు. ఆ వరదలు వచ్చినప్పుడు అందరూ కూడా తల దాచుకున్నారు. అక్కడ ఈ కరకట్ట పొలిపోతుంది, కృష్ణా నది నీళ్లు ఊర్లోకి వచ్చేస్తాయని చెప్పి భయంతో. అప్పుడు నేను పోతే అక్కడ 3 రోజులు ఆయన అంటే దారిలో పోతా అక్కడక్కడ రాజులు విడిది చేస్తారు కాబట్టి ఆ విధంగా అక్కడ విడిది చేసి అక్కడ 3 రోజులు ఉన్న ఆ 3 రోజుల్లోనే ఈ ఆముక్త మాల్యదం రాశారని చెప్పి అక్కడ శాసనాలు కూడా ఉన్నాయి. మరి ఈ విధంగా వారు రాష్ట్రం అంతా కూడా తిరిగి ప్రజల క్షేమాలంతా కూడా చూసి అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా ఆ రోజు రాజుగా వారు నిర్వహించారనే దాంట్లో ఎన్నో ఆనవాళ్ళు ఉన్నాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. మరి అంత ఉదాత్తంగా ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గొప్ప నేత మనకు తెలిసిన వారు. ఇక్కడ మనకు చాలా మంది రాజుల పేర్లు వింటా ఉన్నాం, కానీ వారు ఇక్కడ పరిపాలించినట్లు మనకి ఏం కూడా ఆనవాళ్ళు లేవు. కానీ ఈరోజు చంద్రగిరి కోట అంటే కృష్ణదేవరాయలు అంటారు, హంపి క్షేత్రం అంటే కృష్ణదేవరాయలు రాజధాని అంటారు, లేదా పెనుగొండ కోట అంటే కృష్ణదేవరాయలు అంటారు. ఈ విధంగా ప్రతి చోట కూడా వారి ఆనవాళ్ళు ఉన్నాయి. వారు రాజ్యాన్ని పరిపాలించినట్లు దాఖలాలు ఉన్నాయి. ఎన్నో కవిత్వాలు రాశారు. అష్ట దిగ్గజాలు అని చెప్పి కవులు కూడా ఆయన దగ్గర ఉన్నారు. వారు రాసిన కవిత్వాలు కూడా ఈరోజు కూడా మనం అందరూ కూడా చదువుతూ ఉన్నాం. మరి ఇంత ప్రాముఖ్యత మన ప్రాంతానికి తెచ్చిన మహానాయకుడు మహారాజు కృష్ణదేవరాయలు గారు. మరి అలాంటి వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు మనం పుంగనూరులో ఆవిష్కరించుకున్నామంటే నేను నిజంగా గర్వపడుతూ ఉన్నాను. మరి ప్రతి ఒక్కరు కూడా గర్వపడే సమయం ఇదని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం రకరకాల కుట్రలు, రాజకీయాలలో అనేక రకాల కుట్రలు చేసేదే కాకుండా గతంలో 2014 నుంచి 19 దాకా 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాకముందు 600 హామీలు ఇచ్చాడు, 100 పేజీల మేనిఫెస్టో ఇచ్చాడు. యువకులకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. మరి మహిళలకంతా కూడా మీ రుణాలన్నీ మాఫీ అన్నాడు. మరి రైతులకంతా రైతు రుణాలు మాఫీ అన్నాడు. ఏదైనా నెరవేర్చాడని అడుగుతా ఉన్నాను. ప్రజలకు సంక్షేమం పాలన అనేది అందించాడని అడుగుతా ఉన్నాను. 2019 నుంచి ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల మీద చెప్పాడో అవన్నీ తూచా తప్పకుండా 99.5% పూర్తి చేశాడని చెప్పి మనం గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. కులం చూడడం లేదు, లేదా మా పార్టీకి ఓటేశారా అని చూడడం లేదు, మతం చూడడం లేదు. కేవలం పేదరికాన్ని కులబద్దగా తీసుకొని వాడిని అన్నిటికీ అతీతంగా పేదరికాన్ని ఎంచుకొని పేదలందరికీ సమన్యాయం చేస్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు.
ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలన గురించి మనం చెప్పాలంటే మాకంటే మీరే ఎక్కువగా చెప్పచ్చు. ఎందుకంటే ప్రతి కుటుంబము లాభపడింది, ప్రతి కుటుంబము ఆర్థికంగా ముందుకు వచ్చింది, ప్రతి కుటుంబంలోని వ్యక్తి కూడా ఏదో రకంగా ఈ ప్రభుత్వంలో లబ్ధి పొందాడా లేదా అనేది మీరే చెప్పాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా నిష్పక్షపాతంగా పరిపాలన సాగించి తిరిగి రాబోయే 2 నెలల్లో 3 నెలల్లో ఎన్నికలకు మీ ముందుకు రాబోతామంటే మరి ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు? నేను నా 5 సంవత్సరాలు ఏం చేశానని చెప్తాడు. అదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పకపోయినా మనమే చెప్పే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చాడు. మరి ఇలాంటి వ్యక్తి తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నా, లేకపోతే ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చి హామీలు మర్చిపోయి తిరిగి ఈరోజు మన ముందుకు వచ్చి మీ ఇంటికి ఒక ట్రాక్టర్ ఇస్తాను, ఒక మహిళకు 1 కేజీ బంగారు ఇస్తానంటే మనం నమ్మాలన్నా నమ్మకూడదా అనేది మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక ఎల్లో మీడియా, ఆ పేపర్లు, ఆ టీవీలు, లేదా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు, లేదా పవన్ కళ్యాణ్ వెనకంటే ఉండే కొంతమంది, వీళ్ళు తప్ప ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే అందరికీ పేదలందరికీ కూడా సమన్యాయం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో చూసాము ఏ విధంగా పరిపాలించాడు, రాబోయే 5 సంవత్సరాల్లో ఇంకా సుపరిపాలన అందించగలుగుతాడు అని చెప్పి మనందరూ కూడా భావిస్తా ఉన్నాం. ఏదైతే భావిస్తా ఉన్నామో ఆ విధంగానే అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి మన ఆదరాభిమానాలు చూపిస్తాం, వారికి అండగా నిలుద్దాం, వారికి మద్దతు ఇస్తాం. తప్పకుండా వారిని ముఖ్యమంత్రిగా తిరిగి ఎన్నుకునేదానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను. చిత్తూరు ఎంపీ ఎండెడ్డప్ప, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులు, పికేఎం మురా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, కాపు కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ అడప శేషు తదితరులు ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాపు నేస్తంతో ఉన్న మహిళలందరూ కూడా ప్రతి సంవత్సరం మీకు నేస్తానికి డబ్బులు ఇస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. మన పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు మీరందరూ కూడా మన ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలి, రామచంద్ర గారి నాయకత్వం సపోర్ట్ చేయాలి. పల్లె నాయకులు మీకు ఇచ్చేసినారు. మీరు మంచి మనసుతో ఒకసారి ఆలోచించండి. ఇదివరకు చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు, చాలా మంది మంత్రులు పనిచేశారు, చాలా మంది శాసనసభ్యులు ఉన్నారు. ఈ నాయకుల సంస్థలో ఏ ఊరు ఎంతవరకు అభివృద్ధి చెంది ఒకసారి ఆలోచించండి. ప్రతి పంచాయతీ కూడా, ప్రతి గ్రామ పంచాయతీ కూడా 20 కోట్ల రూపాయలు నగదు డబ్బులు, 20 కోట్ల రూపాయలు తక్కువ లేకుండా ప్రతి గ్రామానికి మన ప్రభుత్వం తరఫున డైరెక్ట్ గా అందుతుందంటే లంచాలు లేకుండా, ముఖ్యంగా మహిళా సోదరులు అయితేనేమి, వృద్ధులు అయితేనేమి, వికలాంగులు అయితేనేమి, అందరూ కూడా మీరు ఒకసారి ఆలోచించి ఈ ముందు ప్రభుత్వాలు మనకేం చేస్తారు, ప్రస్తుత ప్రభుత్వం మనకేం చేస్తా ఉంది. రామచంద్రారెడ్డి గారు ఇక్కడికి వచ్చిన తర్వాత, పూనూరు నియోజకవర్గం తర్వాత సుమారు కొన్ని వేల కోట్లు, వందలు కాదు కొన్ని వేల కోట్ల అభివృద్ధి పథకంలో మనకు పెట్టినారు. సంక్రాంతి పండగకు ముందు పొంగనూరులో ఒక పెద్దగా పండగ వాతావరణం. సంక్రాంతి కంటే ముందుగా మన కుల దైవం శ్రీకృష్ణ దేవరాయల విగ్రహ ఆవిష్కరణ మన పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్ని గారి చేత ఆవిష్కరించడం, సంక్రాంతికి ముందు ఆవిష్కరించి కూడా ఇది ఒక పెద్ద పండగ. మన పెద్ద ఆయన మన సామాజిక వర్గానికి ఎవరికి ఏ విధంగా ఏమి చేయాలో, ఎవరు ఎలా ముందుకు వస్తున్నారో, ఎవరైనా సరే నేను చెప్తున్నాను, ఎంతో మంది మీరు రండి, ఎమ్మెల్యేలు గారు రండి, ఇంకా సర్పంచ్లు గారు రండి, ఎంపీలు గారు రండి, ఏ అవకాశాలన్నా మనకు మన పెద్దలు ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. తగిన విధంగా కూడా అందరినీ మన రాష్ట్రంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కులాలు మతాలు చూడకుండా ఎలా చేస్తున్నారో, అదే విధంగా మన చిత్తూరు జిల్లాలో మన పెద్ద ఆయన కులాలు మతాలు ప్రాంతాలు చూడకుండా ప్రతి ఒక్కరికి ఈరోజు తిరుపతిలో మొదలైతే కుప్పం కానీ విజయవాడ కానీ ఎక్కడికి పైన పెద్దిరెడ్డి అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారంటే ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చిత్తశుద్ధితో చేస్తున్న సేవా కార్యక్రమాలు. ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరిని మేము కూడా ఎంతో మంది రాజకీయ నాయకులు చూసాం. ఎవరు కూడా ఇంత చిత్తశుద్ధితో ఇంత కష్టపడి ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరిని సంతోషపరిచి వీలైనంత వరకు వాళ్ళ సమస్యలు పరిష్కరించిన ఏకైక మంత్రివర్యులు మన జిల్లా పెద్ద అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ 175 అంటే 174 కాన్స్టిట్యూషన్లు పొంగనూరులో ఏమి జరగదాది, ఎలా జరగదాది, ఏ రకంగా రాజకీయం చేయగలుగుతారు దాన్ని చూసి మనం నేర్చుకోవాలి.
అనే సంకేతం రాష్ట్రం అంతా ఉంది. అది ఎవరి వల్ల ఉందంటే పొంగనూరు ప్రజల వల్ల ఉంది, పొంగనూరులో నిజాయితీ వల్ల ఉంది. నన్ను తీసుకుపోయి తమ్మలపల్లిలో పెడితే మీ స్ఫూర్తితో, మీ ధైర్యంతో, మీ సకాలంతో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ ఇచ్చిన తమ్మలపల్లిలో వచ్చిందంటే కేవలం పొంగనూరు ప్రజల వల్ల అనేది ఎప్పటికి కూడా మర్చిపోవాలని మాటని కూడా మీకు తెలియజేస్తాను. ఇంకోటి కూడా చెప్తా, నేను ఒక్క కుటుంబంలో ఒక మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా, తమ్మలపల్లి ఒక ఎమ్మెల్యేగా ఒక్కరికి ఒక వేదిక పైన కూర్చొని పెట్టిన ఘనత ఎవరికైనా ఉందంటే ఒక్క పొంగనూరు ప్రజలకైనా కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఏమి చేసినా, ఎంత చేసినా పొంగనూరు ప్రజలు, మా కుటుంబం మీ రుణం తీర్చుకోలేదని కూడా తెలియజేస్తున్నా. ఎప్పుడైనా సరే, ఏదైనా సరే మన ఊరు చూడాలి, పొంగనూరు ఎక్కడుందో చూడాలి, పొంగనూరుని చూసి నేర్చుకోవాలనే ఒక వినాదంతో మీరు చేసే కష్టం అందరూ కూడా చూస్తా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంటుంది. నాకు ఇక్కడ మాట్లాడాలంటే కొంచెం భయంగా కూడా ఉంటుంది. ఎందుకంటే నన్ను అందరూ తయారు చేసి పంపించారు కాబట్టి మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎప్పుడు ఎన్నడూ ఇలాగే మనం ఉండాలి, కలిసి ఉండాలి. ఖచ్చితంగా ప్రతిదీ కూడా ఎదుర్కొనే శక్తి మనకు ఉంది. చేసుకోవాలని, పేదలందరినీ కూడా ఏదో రకంగా పైకి తేవాలని ప్రతి ఒక్కరు కూడా కష్టపడతారని ఆశిస్తూ అందరూ కూడా మరొకసారి ఏదైతే ఒక వంగవీటి మోహన్ గారిని కానీ, ముద్రగడ పద్మనాభం గారిని కానీ అనేక రకాలుగా హింసలు పెట్టి రంగా గారు ఏదైతే ఆయన మంచి నాయకుడు అవుతాడని తెలుసుకొని తెలుగుదేశం పార్టీ పట్టుబెట్టిందో దాంట్లో ప్రధాన కుట్రదాడు చంద్రబాబు నాయుడు. మరి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబాన్ని ఆఖరికి ఆడవాళ్లతో సహా రోడ్డు మీదకి లాక్కొచ్చి ఏ విధంగా ఇచ్చారో మనం టీవీలో చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సోదరుల మీద ఏ విధంగా కేసులు పెట్టారో చూసాం. మరి ఆ కేసులు కూడా తీసిన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం. ఇవన్నీ కూడా మనందరం ఆలోచన చేయాలి. ఎందుకంటే రాబోయేది దుర్మార్గమైనటువంటి రోజులు. దయచేసి బలి సోదరులందరూ కూడా చెప్తా ఉన్నా, మాయ మాటలు నమ్మద్దు. మనం ఇక్కడ బటన్ నొక్కితే రాష్ట్రం మొత్తం గంట లోపల ఆ అమౌంట్లు పడతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్తే అది ఎప్పుడూ నెరవేర్చలేడు. 5 సంవత్సరాల తర్వాత కూడా అది నెరవేరదు. కానీ జగనన్న ఒక మాట చెప్తే ఆ మాట గంటలో రాష్ట్రం మొత్తం కూడా అమలయ్యేటువంటి తీరు దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. మరి మాకు గురు సమానులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక పొంగనూరుకే కాదు, ఈ చిత్తూరు జిల్లాకే కాదు, రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి కాపు, బలిజ, తెలగ అందరికీ కూడా ఒక దేవుడిగా మేము కొలుస్తాం. ఎందుకంటే కాపుల్లో ఉన్నటువంటి పెద్దలు పట్టించుకోకపోయినా, మన కులంలో ఆయన పుట్టకపోయినా, మన వెన్నంటి ఉండి నడిపించేటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. ఒక కులానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ సేవ చేయాలంటే ఆ కులాల్లోనే, ఆ ప్రాంతంలోనే పుట్టవసరం లేదు. మరి అటువంటి నాయకుడు బలిజ రెడ్డి గారిగా పేరొందినటువంటి పెద్దాయనికి తలసు వంచి, చెరసు వంచి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటాం. అన్ని కులాలకు కూడా ఏదో ఒకటి చేయాలా, ఎక్కడ ఎవరికి అవకాశం ఉంటే అక్కడంతా కూడా సహాయం చేయాలనే ఉద్దేశంతో రామచంద్రారెడ్డి సార్ గారు అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. ఈవెన్ యాదవులు కూడా శ్రీకృష్ణ ఆలయానికి అక్కడ నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు మొట్టమొదటిగా ఆయన డొనేషన్ ఇచ్చి అక్కడ కట్టుకోవడం జరిగింది. అదేవిధంగా రెడ్లు కూడా అక్కడ యుఎన్ఆర్ సర్కిల్లో నరసింహారెడ్డి గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ఏ కులస్తులైనా కూడా అన్ని కులాలు కూడా బాగుండాలా, మన నియోజకవర్గం బాగుండాలా, మనమంతా కూడా బాగుండాలా. అదే కాకుండా ఆధ్యాత్మికంగా తీసుకుంటే మన బోయకొండను మీరు చూస్తుంటారు, ముందే విధంగా ఉంది, ఇప్పుడే విధంగా ఉంది. బోయకొండ నిజంగానే బంగారు కొండగా తీర్చిదిద్దడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ హరిశ్రీ స్వామి కొండను అక్కడ కూడా ఇప్పుడు గెస్ట్ హౌస్ కట్టి ఇంకా ఏ కార్యక్రమాలు కావాలంటే కూడా చెప్పి మాకు కూడా అన్న చెప్పి మా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఏమన్నా ఉంటే కార్యక్రమాలు చేయండి అనే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం. ఈరోజు ఇక్కడ కానీ ఇంకా టౌన్లో కానీ ఎక్కడెక్కడ ఏ అవకాశం ఉంటే కూడా నరసింహస్వామి గుడి దగ్గర కానీ అన్ని కార్యక్రమాలు కూడా సజావుగా జరగాలా, మనం అందరూ బాగుండాలా, మనకు ఇది ఉండాలనే ఉద్దేశంతో చేస్తున్నారు. ఈరోజు సామాజిక న్యాయంగా పరంగా తీసుకుంటే నాగభూషణకు స్టేట్ చైర్మన్ ఇవ్వడం కానీ, అశోకన్కు
బోర్డు మెంబర్గా ఇవ్వడం కానీ, మాకంతా కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఇవ్వడం కానీ, అన్ని కులాలకు కూడా ఎవరు కూడా ఉండకూడదనే ఉద్దేశంతో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ అన్ని కులాలని సమానంగా చూస్తూ రామచంద్రరావు స్వామి గారు ఈ రోజు ముందుకు తీసుకొస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో కూడా ఇలాంటి నాయకులను ఆశీర్వదించాలా, ఇలాంటి ప్రభుత్వాలను ఆశీర్వదించాలా, తప్పనిసరిగా మీరందరినీ కూడా ఆశీర్వదించాలని కూడా తెలియజేస్తూ ఈ రోజు మిమ్మల్ని అందరినీ కూడా ముఖ్యంగా బలిజ కులస్తులకు అందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కుల సంఘ అధ్యక్షులు నానబాల గణేష్, కార్యదర్శి త్యాగరాజులు మాట్లాడుతూ బలిజల 30 ఏళ్ల కలను సాకారం చేస్తూ పట్టణ సమీపంలో బైపాస్ రోడ్డు జంక్షన్లో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహం ఏర్పాటుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిల సహకారం అందించారన్నారు. బలిజ కులస్తులు తమ చల్లని దీవెనలు వారికి అందించి అండగా నిలుద్దామన్నారు. 30 సంవత్సరాలుగా కళలు కన్న కళ ఈరోజు మనం చేసుకున్నాం. మన శ్రీకృష్ణదేవరాయల విగ్రహాన్ని ఎంతో మంది వినియోగించినా కూడా ఎవరు పట్టించుకోలేదు. గత 6 నెలల ముందు మనము ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు పెట్టాలని చెప్పేసి పెద్దలు అన్నగారి దగ్గరికి వెళితే సానుకూలంగా స్పందించి మీరు రావడమే ఆలస్యం, మీకు ఏం చేయడానికి సిద్ధమని చెప్పేసి అన్నగారు చెప్పడం, వెంటనే ఇక్కడ పనులు ప్రారంభించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం అయితే రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా దాడి చేసుకోవాలనే పెద్ద మనస్తోటి ఇక్కడ ఉన్నటువంటి బలిజలందరూ కూడా కలిసి ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఇక్కడ ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. అలాగే మనమందరం కూడా ఆయనకి ప్రీతి పాత్రులై ఆయన వెంటుంటే మనము ఏ కోరిక కోరినా కూడా ఆయన చేసడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇది చెందాలంటే మనకు ముందుండి నడిపించే నాయకుడు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కావాలి. కాబట్టి మనమందరం కూడా సమన్వయంతో వారి వెంటుండి అన్ని కార్యక్రమాల్లో మనం భాగస్వాములై వారికి సదా వినయంగా ఉంటామని చెప్పేసి ఈ సభలో తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ రోజు మనం రాయల వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అతి సుందరమైన 8 గుంటల స్థలంలో ఒక ఉద్యానవనంగా ఏర్పాటు చేసుకుని పెద్దల సహకారంతో సుమారు 12 లక్షల రూపాయలతో 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గౌరవ మంత్రివర్యుల సహకారంతో మన పీకేఎం కూడా నిధుల నుండి కూడా 15 లక్షల రూపాయలు మనం అందజేయడం జరిగింది. ఆ నిధులతో మనం ఈ యొక్క వేదికను ప్రాంగణాన్ని మనం అత్యంత సుందరంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రుల తర్వాత 2వ స్థానంలో మన మంత్రివర్యులు ఉంటూ రాష్ట్రంలోనే ఏ నియోజకవర్గంలో లేని విధంగా మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఏలాంటి లోటుపాటు లేని నియోజకవర్గం ఆంధ్ర రాష్ట్రంలో ఏదన్నా ఉందంటే పొంగనూరు నియోజకవర్గం అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ రోజు ఈ రాయల వారి విగ్రహానికి సహకరించిన విధంగా మా పొంగనూరు పట్టణంలో మా బలిజ కుల సంఘం తలపెట్టినటువంటి మా యొక్క కమ్యూనిటీ బిల్డింగ్, అదేవిధంగా హాస్టల్ ఒకటి ఏర్పాటు చేసుకుంటున్నాం. దానికి అవసరమైన 2 ఎకరాల స్థలాన్ని కూడా మాకు అందించాలని చెప్పి మీ అందరి తరఫున నేను సౌనీయంగా వేడుకుంటూ ఈ అవకాశం. కార్యక్రమంలో టీటీడీ మాజీ పాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్, విజయవాణి విద్యా సంస్థల అధినేత నాయని సుధాకర్, హర్ష, శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, సోమల జడ్పీటీసీ మోహన్, బెంగళూరు సాంబయ్య, ఈపీఐడిసి రాష్ట్ర డైరెక్టర్ నందకుమార్, అవినాష్, జింక చలపతి, రెడ్డి ప్రకాష్, మితింటి శంకర్ నారాయణ, కిషోర్, వరుణ్, కళ్యాణ్ భరత్, కడియాల రాజన్న, అండే రాజన్న, శ్రీరామ్ గోపాల్, రాయల్ జగదీష్, కటారి ముని, రామసముద్రం మండలానికి చెందిన సుబ్రహ్మణ్యం, హరి, ప్రభాకర్, కాపు రాక్స్ తో పాటు బలిజ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పొంగనూరు ఐసిడిఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షలు ఆదివారం కూడా కొనసాగాయి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించేంత వరకు నిరసన సమ్మె విరమించేది లేదని వారు స్పష్టం చేశారు. నేటితో 27వ రోజుకు నిరవధిక సమ్మె చేరింది. ఈ రోజుకి 27వ రోజు చేరింది. మేము అడిగిండేది ఒక 2 డిమాండ్లు మాత్రమే, న్యాయమైన డిమాండ్లు. ఈ డిమాండ్లు మాకు వేతనాలు పెంచడము, గ్రాడ్యుటీ అమలు చేయడము. ఈ 2 మాకు ప్రభుత్వం మమ్మల్ని గుర్తించి మాకు జీవో ఇచ్చిందంటే వెంటనే మేము వితిన్ సెకండ్స్లోనే మేము సమ్మె విరమించుకుంటాము. అట్లా ఇవ్వకపోతే ఈ సమ్మె మేము ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి మేము విన్నవించుకుంటా ఉన్నాం. కనీస వేతనం కావాలి.
హజరత్ ఖాదర్ వలి బాబా వారి ఉరుసు మహోత్సవం సందర్భంగా పొంగనూరు పట్టణం కుమ్మరి వీధి మకాన్ వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం హజరత్ ఖాదర్ వలి బాబా పేరిట మకాన్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత అన్నదానం చేశారు. రాత్రి 8:30 ఫకీర్ల జోహార్లతో బాణాసంచా వేడుకలతో గంధం ఫాతేహా జరుగుతుందని, కావున హిందూ ముస్లింలు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. रहमत की शाम आका या सैयदी हबीबी खैरुल अनाम। खादर वाले के बुलावे मेरे काम आ गई, खादर वाले के बुलावे मेरे काम आ गई, खादर वाले के बुला मेरे काम आ गई, खादर वाले के बुला मेरे काम आ गई, खादर वाले के बुला मेरे काम आ गई। ఎన్నో ఏళ్లుగా కుమ్మరి వీధిలో హజరత్ ఖాదర్ వలి బాబా వారి నషాన్ వద్ద ఉర్స్ మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. కావున ఈ పొద్దు ఆదివారం 7వ తేదీ 2024 సంవత్సరం ఈనాటికి మధ్యాహ్నం ఖాదర్ వలి బాబా పేరిట అన్నదానం కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం 8:30 గంటలకు ఫకీర్ల వైద్యులతో బాణసంచా వేడుకలతో హజరత్ ఖాదర్ వలి బాబా వారి నషాన్ వద్ద ఫాతిహా పానీ జరుగుతుంది. ఇందు మూలంగా అందరికీ తెలియజేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో హిందూ ముస్లిం సోదర సోదరులు అందరూ నిశ్చయించి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. पुंगनूर शहर कुमार मोहल्ला मकान के पास आज रोज 7 तारीख 1वां महीना 2020 को दिन इतवार के दिन कुमार मोहल्ले में खादर वली नशान के पास उनका संदल शरीफ बनाया जा रहा है। इस संदल शरीफ में ठीक जोहर नमाज के बाद फातिहा खानी होकर आम दावत है और ठीक 8:30 बजे संदल शरीफ होगी। तमाम हजरात इस खादर वली बाबा के संदल में शामिल होकर सवाबेदारी हासिल करें। రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపిస్తే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని పొంగనూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మండలంలో ఆదివారం మంగళం పంచాయతీలో ఆయన పర్యటించారు. టీడీపీ మేనిఫెస్టోను ప్రజలకు అందజేసి సూపర్ 6 పథకాలను వివరించారు. పర్యటిస్తున్న చెల్లా రామచంద్రారెడ్డికి మండల పార్టీ అధ్యక్షుడు మాధవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం లభించింది. కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. जय बाबू जय बाबू
పొంగనూరు ఆరవేశ సంఘ నూతన అధ్యక్షులుగా మూడవసారి బాలసుబ్రహ్మణ్యం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం పట్టణంలోని బజారు వీధిలో గల ఆరవేశ భవనంలో సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా అధ్యక్షులుగా బాలసుబ్రహ్మణ్యాన్ని ఏకగ్రీవంగా మూడవసారి కూడా ఎన్నుకున్నారు. ఆరవేశల ఐక్యతకు కృషి చేస్తామని నూతన అధ్యక్షులు తెలిపారు. త్వరలోనే కమిటీని ప్రకటిస్తామని చెప్పారు. ఈరోజు జరిగిన సర్వసభ్య సమావేశంలో మీరందరూ నన్ను ముచ్చటగా మూడవసారి ఏకగ్రీవంగా ఆరవేశ సంఘం అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంఘటన నాకు ఇంకా ఎక్కువ బాధ్యతలు పెంచిందిగా భావిస్తున్నాను మరియు వాసవి మాత ఆశీస్సులుగా భావిస్తున్నాను. భవిష్యత్తులో జరిగే కార్యక్రమంలో ఆరవేశ సంఘాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి పథంలోకి తీసుకుని పోతానని మరియు ఆరవేశల ఐకమత్యానికి నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. ఎల్లప్పుడూ మా కార్యక్రమాల్ని ప్రచారం చేస్తున్న కేసీటీవీ వారికి ధన్యవాదాలు. ఇప్పుడు తెల్లేపల్లి బాలసుబ్రహ్మణ్యం, అధ్యక్షులు ఆరవేశ సంఘం, కుంగనూరు. జై వాసవి. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ఇతర పార్టీలకు చెందిన నాయకులు వైసీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప తెలిపారు. ఆదివారం పొంగనూరుకు విచ్చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో కుప్పానికి చెందిన యువత వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి. పొంగనూరు పట్టణ పార్టీ అధ్యక్షుడు గంగారపు జయరాం నూతన ఆలోచనలతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫాలోయర్స్ నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ మొబైల్ స్టిక్కర్స్ ను తయారు చేయించారు. వాటిని ఈరోజు మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఈ కార్యక్రమంలో తంబలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, కౌన్సిలర్ కిజర్, అఫిషియల్ రాజు తదితరులు పాల్గొన్నారు. భీమగానపల్లి సమీప కూడలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫర్నిచర్ మార్ట్ గ్రాండ్ ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫర్నిచర్ షోరూం యజమాని నౌషాద్ ను అభినందించారు. తర్వాత ముస్లిం పెద్దలను మంత్రి ఆత్మీయంగా పలకరించారు.
وسلم الفاتحة. اللهم صل على سيدنا ومولانا محمد وبارك وسلم صلاة وسلاما عليك يا رسول الله صلى الله تعالى عليه وسلم. या अल्लाह पाक परवरदिगार आलम तेरी दी तौफीक से हमारे नौशाद भाई ने अपनी दुकान की अपनी शॉपिंग की ओपनिंग की तेरी बारगाह में शुक्राना तौर पर मौला तबरुकात नज़रियात हाजिर की मौला उन तमाम को हिदायत सिरातल मुस्तकीम पर गाफिल अता फरमा सही रास्ते पर हमें चलने की तौफीक अता फरमा या अल्लाह हमें हिदायत कामिला अता फरमा या अल्लाह पाक परवरदिगार आलम जो मांगा वो भी अता फरमा जो मांगने से रह गया अपने शान करीमी रहीमी लतीफी से वो भी अता फरमा इन्नल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा सलाम व सलाम अलैका या रसूलल्लाह सुब्हान रब्बिका रब्बिल इज्जति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చరిత్రలో నిలిచిపోయిన రారాజు శ్రీకృష్ణదేవరాయలు అట్టహాసంగా కాంస విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కుమ్మరవీధి మకాన్ వద్ద పెద్ద ఎత్తున జరిగిన అన్నదాన కార్యక్రమం. ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా మూడవసారి ఏకగ్రీవమైన బాలసుబ్రహ్మణ్యం. తెలుగుదేశం గెలిపే లక్ష్యంగా పనిచేద్దాం ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.